హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్లో మనం ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, అదేవిధంగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రపంచ ధనికుల్లో ఒకరిగా ఉన్నటువంటి ఆగా ఖాన్ గారు కన్నుమూయటం జరిగింది. మరి అసలు ఈయన ప్రపంచ ధనికుల్లో ఏ విధంగా ప్రపంచ ధనికుల్లో ఒకరిగా అయ్యారు? ఈయన ఆధ్యాత్మిక గురువు, ఏ మతస్థులకు ఆధ్యాత్మిక గురువుగా ఉన్నారు? మొదలైన విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇమాం, ఆధ్యాత్మిక గురువు. ఇమాం అంటే ఆధ్యాత్మిక గురువు. ప్రిన్స్ ఆగా ఖాన్ కన్నుమూత. ప్రిన్స్ ఆగా ఖాన్ కన్నుమూత. ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ప్రసిద్ధి పొందినటువంటి ప్రిన్స్ ఆగా ఖాన్ కన్నుమూశారు. ఆగా ఖాన్ అసలు పేరు ప్రిన్స్ కరీం అల్ హుసేనీ. ప్రిన్స్ కరీం అల్ హుసేనీ. ఈయన షియూ ఇస్మాయిలీ ముస్లింల 49వ ఆనువంశికత, అంటే హెరిడిటరీ వారసత్వంగా వచ్చింది. 49వ ఆనువంశిక ఇమాం, ఆధ్యాత్మిక గురువు అయిన ప్రిన్స్ కరీం అల్ హుసేనీ పోర్చుగల్లోని లిస్బన్లో తుది శ్వాస విడిచారు. సో చూడండి, ఈయన షియా ఇస్మాయిలీ ముస్లింల 49వ ఆధ్యాత్మిక గురువు. ఇది ఇక్కడే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఎవరికి ఆధ్యాత్మిక గురువు అయ్యా అంటే ముస్లింలో ఒక సెలెక్ట్ అయినటువంటి షియా ఇస్మాయిలీ ముస్లింల 49వ ఆనువంశిక ఆధ్యాత్మిక గురువు లేదా ఆనువంశిక ఇమాం. ఇమాం అంటే ఆధ్యాత్మిక గురువు. ఈయన ఎక్కడ మరణించారండి? పోర్చుగల్లోని లిస్బన్లో మరణించడం జరిగింది. ప్రిన్స్ ఆగా ఖాన్ తన వీలునామాలో పేర్కొన్న విధంగా ఆయన కుమారుల్లో ఒకడైనటువంటి రహీం అల్ హుసేనీని ఆధ్యాత్మిక వారసునిగా ప్రకటించారు. సో ఇప్పుడు మరి ఈయన చనిపోయారు కదండి. ఈ యొక్క షియా ఇస్మాయిలీ ముస్లింల 49వ ఆధ్యాత్మిక గురువైనటువంటి ఆగా ఖాన్ చనిపోయారు కదా. ఆయన తర్వాత ఎవరంటే ఆయనే తన వీలునామాలో ప్రకటించారు. తన కుమారుల్లో ఒకరైనటువంటి రహీం అల్ హుసేనీని తన తదుపరి ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించడం జరిగింది. మరి ఈయన గురించినటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఏంటో చూద్దాం. ఎల్లలెరుగని సేవా నిరతి చెప్పుకున్నాం కదా. అనేక ధార్మిక కార్యకలాపాలలో ఈయన పాలు పంచుకునేవాడని, అనేక విద్యా సంస్థలు నడిపేవాడు, అనేక చారిటీలను ఏర్పాటు చేసి అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవాడు ఈయన ఒక సొసైటీ ద్వారా. ఏంటో చూద్దాం. ప్రిన్స్ కరీం అల్ హుసేనీ 20 ఏళ్ల వయసులో ఇస్మాయిలీల ఇమాంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 20 ఏళ్ల వయసులో ఈ యొక్క ఇస్మాయిలీల ఇమాంగా, ఆధ్యాత్మిక గురువుగా ఈయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా నిరుపేదల అభ్యున్నతికి పలు దాతృత్వ సంస్థల ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహించిన ఆగా ఖాన్ ఇస్లాంకు దయా, సహనం, మానవ గౌరవాలే ప్రాతిపదిక అని చాటారు. ఆయన స్థాపించినటువంటి ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ AKDN ప్రపంచవ్యాప్తంగా అనేక వర్ధమాన దేశాల్లో వందల సంఖ్యలో వైద్యశాలలు, విద్యాలయాలు నిర్వహిస్తూ ఉంది. సాంస్కృతిక కార్యకలాపాలు కూడా చేపడుతుంది ఈ సంస్థ. ఓకేనండి. మరి ఈ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల సహాయ పనుల్లో కూడా విస్తృతంగా పాలు పంచుకోవడం ద్వారా ఖ్యాతి గడించింది. ఏటా లక్షల డాలర్ల వ్యయంతో పేద ప్రజలకు వివిధ సేవలు కూడా అందిస్తుంది. మన దేశంలో సామాజిక అభివృద్ధికి ఈ యొక్క AKDN అందించినటువంటి విశిష్ట సేవలకు గుర్తింపుగా మన భారత ప్రభుత్వం 2015లో ఆయనను మన భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్తో సత్కరించడం కూడా జరిగింది. అంటే మన భారతదేశంలో ఆయన నడుపుతున్నటువంటి ఈ చారిటీలు కావచ్చు, ఈ యొక్క వైద్యశాలలు, వీటన్నిటికీ గుర్తుగా మన భారత ప్రభుత్వం కూడా ఆయన్ని పద్మవిభూషణ్ తోటి గౌరవించడం జరిగింది. ఇక మహమ్మద్ ప్రవక్త వారసత్వం చూడండి. 49వ ఆధ్యాత్మిక గురువు అనుకున్నాం కదా. చూడండి, మహమ్మద్ ప్రవక్త వారసత్వం. ఇస్మాయిలీల ముస్లింలు ఆగా ఖాన్ను మహమ్మద్ ప్రవక్తకు వారసనిగా భావిస్తారు. ఎవరండి? ఈ ఇస్మాయిలీ ముస్లింలు ఈ యొక్క ఆగా ఖాన్ను మహమ్మద్ ప్రవక్తకు వారసుడుగా గుర్తిస్తారు. 49వ వారసుడుగా ఈయన గుర్తించారు. ప్రపంచ దేశాలు ఆయనకు ఒక దేశాధినేత స్థాయిని కల్పించాయి. కాబట్టి ప్రపంచ దేశాలు ఆయనకి దేశాధినేత హోదాను ఇచ్చాయి. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా పేరు గడించినటువంటి ఆగా ఖాన్ సంపదకు మూలం ఏంటయ్యా అంటే ఇస్మాయిలీ ముస్లింలు ఆయనకు విధిగా అందించేటటువంటి విరాళాలే. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఈ ఇస్మాయిలీ ముస్లింలు తమ ఆదాయంలో దాదాపు 12.5%
దాన ధర్మాలకు ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ యొక్క ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఈ ఆగాఖాన్ ఎలా పేరు గడించారయ్యా అంటే, ఈయన స్థాపించినటువంటి సంస్థకు ఈ యొక్క ఇస్మాయిలీ ముస్లింలు తమ ఆదాయంలో 12.5% ఆయనకు దానంగా ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుతోటి ఆయన ప్రపంచ ధనికుల్లో ఒకరుగా అవటమే కాకుండా ఆ ధనాన్ని పేద ప్రజలకు ఖర్చు పెడుతూ ఉండేవారు. సో ఈ విధంగా ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా తయారయ్యారు ఈ యొక్క ఆగాఖాన్. ఇక ప్రతి ఇస్మాయిలీ ముస్లిం ఏటా తన ఆదాయంలో దాదాపు 12.5% వరకు ఆగాఖాన్కు చెల్లిస్తూ ఉండేవాళ్ళు. అలా చెల్లించడం తన మతపరమైన విధిగా వారు భావించేవారు. ఎవరండి వారంటే ఇస్మాయిలీ ముస్లింలు. సో ఇస్మాయిలీ ముస్లింలు తను సంపాదించినటువంటి ఆదాయంలో 12.5% ఆగాఖాన్కు ఇవ్వటం, అలా ఇవ్వటం అనేది తమ మతపరమైనటువంటి విధిగా ఈ యొక్క ఇస్మాయిలీ ముస్లింలు భావించేవారు. ఇక ఆగాఖాన్ $13 బిలియన్ సంపదకు అధిపతి అని ఫోర్బ్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలో కుబేర్ల జాబితాను ప్రకటించేటటువంటి ఈ ఫోర్బ్స్ పత్రిక కూడా ఈయనకు $13 బిలియన్ సంపద ఉందని చెప్పి ప్రకటించింది. అత్యంత ధనికుడుగా పేరుగడించినటువంటి ఆగాఖాన్ విలాసవంతమైనటువంటి రాచరిక జీవనాన్ని గడిపారు. ఈయనకు బహమాన్లో ఒక ప్రైవేటు ఐలాండ్, అదేవిధంగా ఒక సూపర్ యూనిట్ విలాస నౌక, అదేవిధంగా ఒక ప్రైవేట్ జట్లు కూడా ఉన్నాయి. ఆగాఖాన్ స్థాపించినటువంటి ఆగాఖాన్ ఫండ్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ అనేక దాతృత్వ వాణిజ్య సంస్థలకు సమాగమంగా ఉంది. సో ఈ విధంగా ఆయన స్థాపించినటువంటి ఈ సంస్థే అనేక దాతృత్వ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.